కృష్ణా డెల్టాకు సాగునీటిని ఆర్భాటంగా వదిలిపెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత రైతులను పూర్తిగా మరచిపోయింది. ఫలితంగా కాల్వలకు నీరు రాక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టినా నీరు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా డెల్టాలలో రైతులకు సాగు ఓ సవాలుగా మారింది. ప్రకృతి నుంచి ఎదురవుతున్న అనేక సవాళ్లను తట్టుకొని సాగును ముందుకు నెట్టుకు వస్తున్న రైతన్నలకు పాలకుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను మాత్రం తట్టుకోలేకపోతున్నారు. డెల్టాలకు నీరు వదులుతున్నామని అధికారులు ప్రకటించడంతో రైతులు ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి నారుమళ్లు పోసుకున్నారు. ఆ సమయంలో వర్షాలు కూడా కురవడంతో వాతావరణం బాగానే ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా ప్రకాశం బ్యారేజ్ వద్ద వదిలిన నీరు కాలువలోకి రాకపోవడంతో పోసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. 1500 పెట్టి 10, 61 రకరకాలైన స్వర్ణ ఇవన్నీ విత్తనాలు పోసాము. పోసిన తర్వాత వర్షాధారంగా పోసుకున్నాం. ఇంకా నీళ్ళు ఇస్తారని ఆధారపడి ఉన్నాం. ఇగో ఈ రకంగా చనిపోతున్నాయి. ఎక్కడో పత్తి రైతులు ఆత్మహత్య చచ్చిపోతున్నారు అనేది మేము విన్నాం. కానీ ఈ కృష్ణా డెల్టాలో ఈ పరిస్థితి వస్తుందన్న సంగతి మేము మొట్టమొదటిసారి ఇదే చూసాం. మా తాత పుట్టి ముత్తాతలు బుడ్డిపాత పెంచుకునే కూడా ఈ దరిద్రం చూడలేదు. బ్యారేజ్ వద్ద నీరు వదిలిన తరువాత కూడా కాలువలకు నీరు రాకపోవడం వంటి దారుణమైన పరిస్థితులను తామెన్నడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు బుగ్గిపాలయ్యాయని కన్నీళ్లు పెడుతున్నారు. రైతాంగం దుస్థితిని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణ చూసి చలించిపోయారు. కాలువలకు నీళ్లు వదిలామని ప్రకటించిన అధికారులు అసలు కాలువలో నీళ్లు పారుతున్నాయో లేవో కూడా చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్క నీరు లేని కాలువలో ఆయన నడిచి వెళ్లి ఎండిపోయిన నారుమళ్లు చూసి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువలు వస్తాయి కదా అని చెప్పి నమ్మి నారుమళ్లు పోస్తున్నారు. ఇవాళ నారుమళ్లు కుదిరిపోతా ఉన్నాయి. మరి చేలల్లో నీళ్లు పెట్టుకుని దమ్ము చేసుకుని ఊడ్చుకోవాల్సిన సమయం దాటిపోతా ఉంది. ఇవాళ నారుమడి అంతా కూడా ముదిరిపోయి ఎండిపోయి పశువులకు మేపడానికి పనికొచ్చేట్టుగా తయారైంది. ఇవాళ రైతాంగాన్ని ఇంత నష్టపెట్టడం అనేది ప్రభుత్వం వెంటనే జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలా. ఇవాళ 6,50,000 ఎకరాలు వరి సాగు ఉంది. ఇందులో చాలా మంది ఎదజల్లారు. ఇక కైకలూరు నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నారుమళ్లు ఎండిపోవడమే కాదు, ఎండిపోయిన నారు ఎండలకు మాడిపోయింది. దీంతో అక్కడి నారుమళ్లు పోసిన పొలాలు బీడులుగా మారిపోయి కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం ప్రాణాలకు కూడా తెగించి సాగునీరు రాకపోతే ఆమరణ నిరాహార చేశాను. ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను, మళ్ళీ 1-2 రోజుల్లో నాకు ఒక ప్రకటన రాకపోతే రైతుల కోసం ఏ దీక్షకైనా సరే, అటు ఆమరణ దీక్ష అయినా సరే ఇంకో దానికైనా సరే నేను సిద్ధంగా 2 రోజుల్లో కనుక కాలువలకు పూర్తి స్థాయిలో నీరు వదలకుండా ఉంటే తాను మరోసారి సాగునీటి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కైకలూరు ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ ప్రకటించారు.